వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఇప్పుడు మీరు వినబోయే సంఘటన నవీన్ తన నిజ జీవితంలో ఫేస్ చేసి చూశాడు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా పేరు నవీన్. ఈ సంఘటన నా లైఫ్లో జరిగి 6 years అవుతుంది. అయినా ఇప్పటికీ నేను ఈ సంఘటనను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సంఘటనను నేను ఫేస్ చేసినప్పుడు అనుభవించిన భయం ఇలాంటి భయం కాదు. ఎందుకో నాకు ఎప్పుడు ఈ సంఘటన గుర్తుకు వచ్చినా నాకు చాలా భయం వేస్తుంది. నా ఫ్రెండ్స్ నేను కలిసి తమిళనాడు దగ్గర చిన్న విలేజ్కి వెళ్ళాం. నేను ఇంజనీరింగ్ చేసింది తమిళనాడులోనే. వాళ్ళు ఎందుకు ఆ విలేజ్కి నన్ను రమ్మన్నారో కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ నేను వెళ్ళాను. మా హోమ్ టౌన్ నుండి చెన్నైకి 7 hours జర్నీ. రాత్రి జర్నీ చేస్తే నిద్రపోతాం కాబట్టి అంత స్ట్రెస్ కూడా ఉండదు కాబట్టి నేను నైట్ ట్రైన్ ఎక్కి ఆ విలేజ్కి బయలుదేరాను. ఆ ట్రైన్ ఆ విలేజ్కి రాత్రి 3 గంటలకు చేరుకుంటుంది. నేను గాఢ నిద్రలో ఉండడం వలన 3:30 నిద్ర లేచాను. ఆ ట్రైన్ నేను దిగవలసిన స్టేషన్ దాటి ముందు స్టేషన్కి వెళ్ళింది. ఇక నేను చేసేదేమీ లేక ఫస్ట్ లేట్ చేయకుండా నా లగేజ్ని తీసుకొని ఆ స్టేషన్లోనే దిగాను. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆ రైల్వే స్టేషన్ మొత్తంలో ఎవరూ లేరు. అది అబాండన్డ్గా చాలా భయానకంగా ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్ విమల్కి కాల్ చేసి ఇదంతా చెప్దాం అనుకున్నాను. నేను వాడికి 4 times కాల్ చేశాను. అయినా వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలో బస్ స్టాండ్ ఏమైనా ఉందేమో అని చూశాను. కానీ అక్కడికి చాలా దూరంగా లైటింగ్ కూడా ఆన్లో లేదు. బయట అంతా చాలా చీకటిగా బాగా కుక్కల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో ఎందుకో నాకు ఆ రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్ళడం అంత సేఫ్ కాదు అని అనిపించింది. టైం ఎలానో 3:30 అవుతుంది. ఇంకొంచెం సేపు కూర్చుంటే జనాలు వస్తారు. అప్పుడు నేను ఆ జనాల్ని కనుక్కొని బస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అని అనుకున్నాను. సో ఆ ప్లాట్ఫామ్కి దగ్గరలో ఉన్న వుడెన్ చైర్లో కూర్చొని టైం ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉన్నాను. ఇక ఉన్నట్టుండి నాకు కొంచెం దూరంలో ఏవో శబ్దాలు వినిపించడం స్టార్ట్ అయింది. అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ప్లాట్ఫామ్ని చిమ్ముతూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన నైట్ 3 o'clockకి ప్లాట్ఫామ్ చిమ్మడం నాకు ఎందుకో స్ట్రేంజ్గా అనిపించింది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఉంది. అలా ఆలోచిస్తూనే కొంచెం మెల్లగా నా తలను పైకి ఎత్తి చూశాను. అలా ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఇందాక ప్లాట్ఫామ్ చిమ్ముతూ ఉన్న ఆ పెద్ద ఆయన ఈసారి నాకు ఎదురుగా నిల్చొని ఉన్నారు. ఆయన నా వైపు అలానే చూస్తూ ఉన్నాడు. అలా నేను కూడా భయంతో ఒక 5 seconds వరకు అలానే అతన్నే చూస్తూ ఉన్నాను. అప్పుడే ఆయన సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, ఏం బాబు, నీకు ఉదయం వరకు ఉండడానికి ఏదైనా రూమ్ కావాలా? అది విని నేను ఆయనతో వెంటనే పర్లేదు అంకుల్, టైం ఎలానో ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి బాబు, టైం ఇంకా 3:45 మాత్రమే అయింది. ఈ విలేజ్లో మాత్రమే 9కి బస్సు వస్తుంది. సో అప్పటి వరకు మీరు ఈ విలేజ్లో ఈ ప్లాట్ఫామ్ మీదే కూర్చొని ఉండలేరు కదా. ఇక్కడికి దగ్గరలో గవర్నమెంట్ రూమ్స్ ఉన్నాయి. మీకు ఓకే అయితే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. మీరు ఉదయాన్నే బస్సు ఎక్కి మీరు వెళ్ళొచ్చు అనుకున్న చోటికి అని ఆ పెద్ద ఆయన అంటారు. నాకు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనే అనిపిస్తుంది. చలి కూడా ఎక్కువగా ఉంది. ఇక నేను ఆ పెద్ద ఆయన ఇచ్చిన ఆఫర్ని కాదనలేకపోయాను. పెద్ద ఆయనతో పాటు బయలుదేరాను. ఆ పెద్ద ఆయన నన్ను తన సైకిల్ ఎక్కించుకొని ఆ గెస్ట్ రూమ్స్కి తీసుకువెళ్ళారు. అలా నేను ఆయన సైకిల్పై కూర్చొని వెళ్తుంటే బలంగా నా వీపుకి గాలి తగులుతూ ఉంది. జనరల్గా బండి వెనక కూర్చుంటే గాలి తగలదు. కానీ నాకెందుకో ముందు ఎవరు కూర్చోనట్లుగా గాలి తగులుతూ ఉంది. చివరిగా మేము ఆ గెస్ట్ రూమ్కి వచ్చేసాం. ఆయన తన దగ్గర ఉన్న కీస్తో ఆ రూమ్ ఓపెన్ చేశాడు. నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను.
ఏంటి ఈ పెద్దాయన ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారా అని అనిపించింది. అలా నేను ఆ పెద్దాయన్ని అడిగాను, సార్ మీరు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారా అని. పెద్దాయన నా క్వశ్చన్ని ఇగ్నోర్ చేసి డోర్ ఓపెన్ చేసి నన్ను లోపలికి రమ్మని పిలిచారు. ఆ గెస్ట్ రూమ్ ఓపెన్ అయిన వెంటనే నాకు ఎందుకో చాలా వియర్డ్గా అనిపించింది. ఆ రూమ్ అంతా చాలా డస్టీగా ఉంది. కొన్ని విండోస్ కూడా చాలా మురికిగా ఉన్నాయి. నేను పెద్దాయనతో, ఏంటి పెద్దాయన ఈ గెస్ట్ రూమ్ ఇంత మురికిగా ఉంది, దీనిని క్లీన్ చేయరా అని అడిగాను. కానీ ఆయన ఈసారి కూడా నా క్వశ్చన్ని ఇగ్నోర్ చేశారు. ఆ గెస్ట్ రూమ్ లోపల మళ్ళీ 3 రూమ్స్ ఉన్నాయి. అక్కడ 2 రూమ్స్ బయట నుండి లాక్ చేసి ఉన్నాయి. నాకు ఎందుకో గెస్ట్ రూమ్ అట్మాస్ఫియర్ నన్ను ఎక్కువగా భయానికి గురి చేస్తూ ఉంది. ఇంకా అప్పుడే ముందుకు వెళ్తూ ఉన్న పెద్దాయన ఒక్కసారిగా వెనక్కి తిరిగి, బాబు నువ్వు చాలా లాంగ్ జర్నీ చేసినట్లున్నావు, నువ్వు తినడానికి నేను ఏమైనా కుక్ చేసుకు వస్తాను, నువ్వు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తావా అని చెప్పి ఆ పెద్దాయన ఓపెన్గా ఉన్న రూమ్ వైపు ఫింగర్ చేసి చూపిస్తూ ఉన్నారు. నాకు ఆ పాయింట్లో అసలు ఏం చేయాలో ఏమీ తోచలేదు. ఇక 2 గంటలు ఇక్కడే ఉంటే నేను ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇక ఆ పెద్దాయన చెప్పినట్లే నేను ఆ రూమ్ వైపు వెళ్ళాను. ఆ రూమ్ కూడా చాలా డస్టీగానే ఉంది. నేను ఆ రూమ్ నుంచి అంతగా పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇక అప్పుడే నాకు ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని విన్న వెంటనే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నేను సహజంగా భయపడను, కానీ ఈ సంఘటన జరిగేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా గెస్ట్ రూమ్లో ఉండకూడదని బెడ్ పైన పెట్టిన నా మొబైల్ని తీసుకొని ఆ రూమ్ బయటకు వెళ్ళాను. ఆ నాకింగ్ సౌండ్ నేను చూసిన ఆ 2 క్లోజ్ చేసిన రూమ్స్ నుండి వస్తుంది. బయట నుండి లాక్ చేసిన ఆ రూమ్స్ నుండి శబ్దం రావడం ఏంటి? ఆ పెద్దాయన ఈ రూమ్స్కి వచ్చిన గెస్ట్లను ఏమైనా కిడ్నాప్ చేస్తున్నాడా? అయినా లోపల ఎవరున్నారు? ఇలా చాలా ప్రశ్నలు నా మైండ్లో స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఇంకా నా భయాన్ని ఎక్కువ చేస్తున్నాయి. ఇక అప్పుడే ఆ పెద్దాయన గొంతు నా వెనక నుండి వినిపించింది. నేను నీకు తినడానికి ఏం తీసుకువచ్చానో ఒకసారి వెనక్కి తిరిగి చూడవా? ఇక దానితో నా భయం పీక్ స్టేజ్కి చేరుకుంది. నేను వెనక్కి తిరిగి నా చుట్టూ ఏముందో చూడకుండా బయటికి పరిగెత్తాను. నాకు కరెక్ట్గా గుర్తు ఉన్న దానిలో నేను నా లైఫ్లో అలా కంటిన్యూస్గా ఆగకుండా 10 నిమిషాలు పరిగెత్తుతూనే ఉన్నాను. నాకు దూరంగా ఏదో లైట్ ఉన్నట్లు ఆ సమయాన కనిపించింది. నేను కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచి కింద పడిపోయాను. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసినప్పటికీ ఏదో ఇంట్లో ఉన్నాను. నాకు ఎదురుగా నా ఫ్రెండ్ అండ్ ఇంకో అతను ఎవరో స్ట్రేంజర్ ఉన్నారు. ఈ స్ట్రేంజర్ నా కాల్ లిఫ్ట్లో లాస్ట్ నంబర్కు కాల్ చేసి మా ఫ్రెండ్ని పిలిపించినట్లు మా ఫ్రెండ్స్ నాతో అన్నారు. ఆ స్ట్రేంజర్ ఈ ఊరికి సంబంధించిన వాడు. అతనితో నేను ఫేస్ చేసిందంతా చెప్పాను. అప్పుడు అతను నాతో ఇది ఖచ్చితంగా శింబు ఆత్మే అని నాతో చెప్పాడు. శింబు ఎవరు అని అతను నేను అడిగాను. శింబు చనిపోయి అప్పటికే 30 years అయింది. ఆ ఊరిలో పోలీస్ గార్డ్ లాగా పనిచేసేవాడు. శింబు ఊరిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కొంతమందిని ఆపడంతో వాళ్ళు శింబుని అత్యంత కిరాతకంగా చంపి అతన్ని ఆ రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. అప్పటి నుండి శింబు ఆ ఊరిలో వారందరికీ రాత్రిపూట కనిపించేవాడని అతను నాకు చెప్పాడు. ఆ ఊరి వారందరూ రాత్రిపూట బయట తిరగాలి అంటే చాలా భయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. మేబీ నేను ఒక అరగంట ముందుగా నిద్రలేచి ఉంటే ఈ సంఘటనను ఫేస్ చేసి ఉండేవాడిని కాదేమో.